హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు అయితే మేము 4 గంటలకు లెగిచాము. ఎందుకంటే ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి వాకిట్లో ముగ్గు అయితే వేసుకున్నాము. పసుపు రాసి ముగ్గు అయితే వేస్తున్నాము. చూడండి, దోరబంధానికి ఎలాగైతే పసుపు కుంకుమలతోని అలంకరించుకున్నాము. ఇల్లంతా ముందు రోజే క్లీన్ చేసుకున్నాము. మా మమ్మీ శ్రావణ శుక్రవారం అనే కాదు, ఏ శుక్రవారం అయినా ఎదురు చేస్తుంది మా మమ్మీ. ఇప్పుడు మన ప్రసాదం అయితే రెడీ చేసుకున్నాము లక్ష్మీదేవికి. దేవుని రూమ్ దోరబంధానికి మేము బొట్లు పెట్టుకున్నాము. చూడండి, ముగ్గు అయితే మేము పెట్టుకున్నాము. లక్ష్మీదేవి పాదాలు, శంఖచక్రము. ఇప్పుడైతే మనము అన్నీ వేసుకున్నాం. ఇప్పుడైతే మనం ప్రసాదం చేసుకుందాము. చూడండి, ఇప్పుడైతే మనం ఒక కుక్కర్ని తీసుకుని అందులోకి 1/2 గ్లాస్ బియ్యాన్ని అయితే కుక్కర్లోకి వేసుకోవాలి. ఆ బియ్యంలో సగం పెసరపప్పు అయితే వేసుకోవాలి. వేసుకుని అందులోకి నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకుని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్నాక 3 గ్లాసులు నీళ్ళు వేసుకొని స్టవ్ ఆన్ చేసి కుక్కర్ పైన పెట్టుకోవాలి. మేమైతే ఈ కుక్కర్ని ప్రసాదంకే వాడతాము, ఇంకే దానికి వాడము. మీ దగ్గర ఏటుంటే దాంతో ఉడికించుకోండి. స్టవ్ మీద పాలు పెట్టాం. పాలు కూడా నైవేద్యం పెడతాము, ఆవు పాలు. చూడండి, అది ఉడికేలోగా తులసి మొక్క దగ్గర మేము ముగ్గులు అయితే వేసుకున్నాము. చూడండి, ఇప్పుడైతే కుక్కర్ విజిల్ అయితే వచ్చింది. ఆఫ్ అయితే చేసుకున్నాము. ఒక పక్కన చిన్న కళాయి పెట్టుకొని అందులో జీడిపప్పు, కొబ్బరికాయ, నెయ్యి వేసుకొని ఫ్రై చేయాలి. ఇదైతే ఎండు కొబ్బరి, మీ దగ్గర పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు. అవన్నీ ఫ్రై అయిపోయాక పరవన్నంలో బెల్లం వేసుకోవాలి. బియ్యం ఎంత తీసుకున్నామో బియ్యాన్ని మనం ఎంత అయితే తీసుకున్నామో దానికి సరిపోయినంత బెల్లం అయితే వేసుకోవాలి. వేసుకున్నాక చేసుకున్న జీడిపప్పు, కొబ్బరికాయని అందులోకి వేసుకోవాలి. వేసుకొని కలుపుకున్నాక అందులోకి నెయ్యి వేసుకోవాలి. బియ్యం మనం ఎంత వేసుకున్నామో దానికి తగినంత నెయ్యి అయితే వేసుకోవాలి. వేసుకున్నాక ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం దాన్ని ఒక వెండి గిన్నెలో తీసుకొని దానిపైన ఒక తులసి ఆకు అయితే పెట్టాలి. మీ దగ్గర ఏ గిన్నె ఉంటే ఆ గిన్నెలో ప్రసాదం అయితే తీసుకోవచ్చు. చూడండి, నైవేద్యం అయితే పెడుతున్నాము. ఆవు పాలు, చక్కెర పొంగలి, అరటిపళ్ళు, బెల్లము ఇవైతే నైవేద్యం కింద పెట్టుకొని పూజ అయితే బాగా జరుపుకున్నాము. చూడండి ఫ్రెండ్స్, మేమైతే హారతి ఇచ్చాము, కొబ్బరికాయ కొచ్చాము. పూజ అయితే అయిపోయింది. చూడండి, మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.